మంత్రులు అధికారులు ఇచ్చిన సమాచారంతో ఒక సమీక్ష చేసి చెప్తున్నారు అన్నట్టు. మార్కెట్లలో మొక్కజొన్న, CCI కొనుగోలు కేంద్రాల్లో పత్తి నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ కొనుగోళ్ళు అన్నీ స్టార్ట్ అయినాయి, కాకపోతే కొంత నత్తనడకనే సాగుతున్నాయి. ప్రతి సంవత్సరం దశాబ్దాల కాలం నుంచి ఈ బాధ రైతులకు ఉండనే ఉన్నది. పంట పండించడం ఒక బాధ అయితే, పంటని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకోవడం ఒక బాధ. అంతకాలం బాగా పండించిన ఈసారి ఏ తెగులు లేదు, ఏ వర్షం లేదు, మొత్తానికైతే తట్టుకొని పంట దక్కింది అని అనుకునే లోపే ఈ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయడం లేట్ అవ్వడంతో వర్షాలకి, వరదలకి మొత్తం అంతా పంట నాశనం అవుతుంది. మొన్న వచ్చిన వడగండ్ల కారణంగా కూడా ఈ నల్గొండ జిల్లా పరిధిలో, యాదాద్రి భువనగిరి పరిధిలో దాదాపు రైతులు చాలా తీవ్రంగా నష్టపోయారు. మార్కెట్ యార్డ్లో ఉన్న ధాన్యం అంతా కొట్టుకుపోయింది వరదకి. సో అక్కడ కావాల్సిందేంది, చేయాల్సిందేంది ప్రభుత్వం? తక్షణమే మార్కెట్కి వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి యుద్ధ ప్రాతిపదికన. రెండోది, కొంత ఆలస్యం జరిగితే ఒకవేళ వర్షాలు పడితే ఎట్లా అని ఆ ధాన్యాన్ని రక్షించడానికి, కాపాడుకోవడానికి టార్పాలిన్ కవర్లు, రైతులకి ఎప్పటికప్పుడు సూచనలు ఇవన్నీ ఇస్తూ ఉండాలి. ఇక్కడ లోపం జరుగుతున్నది, గ్యాప్ ఉన్నది ఇక్కడ. ఇది ప్రతి సంవత్సరం ఈ బాధ రైతులను వెంటాడుతూనే ఉన్నది, నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఈ పంట ధాన్యం చేతికి వచ్చిన తర్వాత తీసుకుపోయి ఎక్కడ పెట్టాలా, ఇదొక పెద్ద సమస్యగా మారింది కాబట్టి, ఈ వర్షాలు, వరదలు ఉన్నాయి కాబట్టి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రివ్యూలు, ఈ కథ, ఈ వ్యవహారం అంతా ఎప్పుడు ఉండేదే. ఈ రివ్యూలు చేయడము, మంత్రులు, అధికారులు చాలా గొప్పగా చెప్పడము, అది మనం వినడము, పేపర్లో రావడము, చదవడము, ఇదంతా ప్రతి సంవత్సరం జరిగేది. జరగందేంది? ఆచరణలో లోపాలు ఉన్నాయి, ఆచరించట్లేదు సరిగా. చెప్పిన పనిని చేయడానికి కొంత అటు ఇటుగా వ్యవహారం నడుస్తున్నది. అదే కదా ఇప్పుడు సమస్య. ఇప్పుడు మీరు వెంటనే డబ్బులు వేయాలని అంటున్నారు. సన్న వడ్లకి బోనస్ ఇస్తామని 500 రూపాయలు బోనస్ ఇస్తాం క్వింటాల్కి అని అన్నారు. మరి ఆ బోనస్ పైసలు ఇంతవరకు పడలే చాలామందికి. మరి దాని సంగతి ఏంది? ఇప్పుడు 8,342 కొనుగోలు కేంద్రాలకు మీరు ఓపెన్ చేసింది 4,428 కేంద్రాలే. సగానికి సగం కేంద్రాలు ఇంకా ఓపెన్ కాలే. ఇప్పటి వరకు సేకరించింది కేవలం 1,80,452 టన్నులు మాత్రమే, టన్నులు మాత్రమే. మీరు రాష్ట్రంలో పండించిన పంట ఎంత? దాదాపు 70-80 లక్షల టన్నుల ధాన్యం పంట పండింది. మరి అదంతా ఎప్పుడు కొనాలా? సరే, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతారు కావచ్చేమో. మార్కెట్కి వచ్చేదైతే అందులో మార్కెట్కి వచ్చే ధాన్యము దాంట్లో ఒక 5% కూడా ఇంతవరకు కొనుగోలు చేయలే. ఏమైందో చూడాలి ఇక.